తర్వాత చిల్లన్న, తర్వాత నువ్వు, తర్వాత రిషన్న. ఫస్ట్ ఆలోచించకుండా చెప్పాలి అంటే నైట్ పేర్లే నీకు 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 చెప్పాలి ఖచ్చితంగా. ఇవి మళ్ళీ ఫ్రాడ్ మోడల్ మాట్లాడదు, రియల్ గా చెప్పాలి. అందరూ వస్తారన్న 5 మంది పంచపాండవులు 5 మంది ఎవరు వస్తారు? హర్ష, నాకు పౌస్ట్ ఫస్ట్ వాడికైనా నా మనసంతా వాడే. ఎవరి పేరు చెప్తాం? మన టీం ఓన్లీ మన బిల్డింగ్. నా బలాన్ని ఎప్పుడు వరకు చెప్పుకోను నేను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ రవణ. రవణనా? ఓకే ఓకే, అన్న కూడా పెట్టుకున్నాడు. సో మా టీంలో పంచపాండవులు ఎవరు అంటే 5 మంది ఆపద్ బాంధవులు. ఎవరికైనా ఇండివిజువల్ గా ఎవరెవరికి ఎవరు వాళ్ళు అనేది అడుగుతున్నాం మనం ఈరోజు. ఫస్ట్ జిన్నుని అడుగుతున్నాం. చెప్పు. నీకు మన టీంలో పంచపాండవులు 5 మంది అంటే నీకు సపోర్ట్ చేసేటోళ్ళు ఏమైనా, నాకున్న రీలు ఏమైనా అన్నా ఏమైనా అయినా అనేటోళ్ళు చెప్పు. 1 to 5. ఫస్ట్ సోనుగాడు, రైట్. సెకండ్ శ్రీ అన్న, తర్వాత చిల్లన్న, తర్వాత నువ్వు, తర్వాత రిషన్న. ఓకే, 5 members డన్. జిన్ను డన్. తారా తారా తెలుగు తారా. ఇగో నీకు మన టీంలో పంచపాండవులు ఎవరైనా 5 మంది ఉన్నారా? అంటే ఇప్పుడు నీకేమైనా అయ్యిందంటే వాళ్ళు వస్తారు 5 మంది అనేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? 5 మంది ఉన్నారు. చెప్పాల పేరు అంటే ఎవరు పర్సనల్ గా తీసుకోవద్దు, వాళ్ళ పేరు ఎవరు అట్టు కావద్దు. అది అలా అలా ఇండివిజువల్ ఒపీనియన్, అది అంతేగా, అది చెప్పొద్దు. ఫస్ట్ ఆలోచించకుండా చెప్పాలి అంటే నైట్ పేర్లే నీకు 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 అట్లొద్దు, నీకు అనిపించిందే చెప్పు. నీకు వీళ్ళు ఉన్నారు అట్లా. ఫస్ట్ వంశీ, సెకండ్ వంశీ, పెద్ద వంశీ, రైట్. బుడ్డ వంశీ కూడా ఉంది అట్లా. అన్నాను పిలుస్తా కదా. ఇప్పుడు ఏమడిగినా నేను ఆపదలు ఉంటే వచ్చేటోళ్ళు ఫోన్ చేసి వచ్చేటోళ్ళు ఏదైనా నీకు నాకు 5 మంది నిలబడతారు అనే అనే ఫీలింగ్ నీకు ఉంటుంది చూసిన. సరే, శ్రీప్రభ, వంశీ, తర్వాతకి చిల్లన్న, రవణ, నేను. ఇంకొకటి ఉంటారు, 5 మంది ఉంటారు. నీకు నువ్వు కాదు, నువ్వు కాకుండా చెప్పే 5వ పర్సన్ సోనన్న, రైట్. ఇప్పుడు నెక్స్ట్ రిషి బాబు. నా పేరు చెప్పు. అట్లని చెప్తారు. ఎవరు ఎవరు నాకు నేనే పంచపాండవుల్ని అట్లా కాదు, చెప్పాలి ఖచ్చితంగా. ఇగో అట్లుండదు, లేదని చెప్పాలనా? ఇప్పుడు ఇగో ఈ ప్రపంచంలో నీకంటూ ఎవ్వరు లేడు, ఓన్లీ మన టీం మెంబర్స్ ఉన్నాం. ఈ మన టీం మెంబర్స్ లో ఒక 5 మంది నీకంటూ వచ్చేటోళ్ళు. నీకు ఏమున్నా అది ఏమైనా కానీ, పర్సనల్ గా కానీ ఏమైనా కానీ, నాకు వీళ్ళు నిలబడ్డారు 5 మంది అంటే ఎవరెవరు 5 మంది పేరు లేదు. శ్రీగాడు, రైట్. మనుగాడు, హరీష్ గాడు, హరీష్ గాడు, ఇంకా చిల్లుగాడు, చిల్లుగాడు కూడా, చిల్లుగాడు, ఇంకా నేను మొన్న వచ్చిన కానీ రవణ. హృదయాలు గెలుచుకుంటారు. ఇప్పుడు శ్రీప్రభ పట్టుకో. నీకంటే 5 మంది పంచపాండవులు మన టీంలో. ఏమైనా అయితే నాకు ఉన్నారు రా భయ్ ఇలాంటి వాళ్ళు ఎవరు? 1 నుంచి 5 దాకా. రిషిగాడు, ఒకటి. తమ్ముడు వంశీ, చిల్లిగాడు, నువ్వు, నేను 4. మా అన్న ఫోన్ చేయండి, పంచాయతీ తిడుతున్నారు. అది రియల్ గా ఇట్లా చెప్పాలి. ఇంకా ఉండడం తీసుకుంటా ఆ టైంలో, అంతే. 5th చెప్పాలి, ఏదో ఒక పేరు చెప్పాలి ఖచ్చితంగా. రిషిగాడు, చిన్న వంశీ, చిల్లిగాడు, నువ్వు, ఇంకో చిన్న వంశ, పెద్ద వంశీ, నువ్వు, కుటుంబ సోన్గాడు రేర్ గా. సోన్గాడు 5th ప్లేస్ లో. మామ నువ్వు
నువ్వు కూడా నువ్వు పని చేస్తున్నావు. ఏం లేదు నీ పర్సనల్ ఒపీనియన్ అంటే వీళ్ళ పేర్లు చెప్పాలి వాళ్ళ పేర్లు చెప్పాలి ఎవరేం బాధపడారు ఎవరేం అనుకోరు ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నీకంటే ఒక 5 మంది ఈ ఎస్ఆర్ టీమ్ లో జస్ట్ టీం వరకే నాకున్నారు వీళ్ళు వస్తారు అనేటోళ్ళు ఎవరు 5 మంది. రిషి మామ, శ్రీ మామ, 2 భువనేశ్వర్, 3 లేడుగా ఇప్పుడు టీమ్ లో ఉన్నారు రిషి మామ, శ్రీ మామ, చిల్లు, చిల్ ఇంకా నువ్వు, రైట్, నాగా. వెరీ గుడ్. అంతే పర్సనల్ క్లియర్ గా చెప్పాలి ఏదన్నా. నాగా రారా ఇట్లా అంటావేంద్ర చెప్పానా? నీకంటూ 5 మంది ఎవరన్నా నా కోసం వస్తారు మన టీంలో ఏమన్నా జరిగిన ఏమన్నా ఆపద ఉన్నా అనేటోళ్ళు ఎవరు? నాకు నేనే 5 మంది. నాకు చెప్పాలి ఖచ్చితంగా. ఇవి మళ్ళీ ఫ్రాడ్ మోడల్ మాట్లాడదు, రియల్ గా చెప్పాలి. అందరూ వస్తారు అన్న. 5 మంది ఏంది? ఇప్పుడు రావా? అట్లా కాదు 5 మంది ఎందుకు కావాలి? ఇప్పుడు నువ్వు కింద ఉన్నావు. ఇప్పుడు సడన్ గా ఈ 5 మంది నా కోసం ఖచ్చితంగా వస్తారు అనేటోళ్ళు ఎవరు? అట్లా 5 మంది ఎందుకు? నాకు ఇంకా ఎక్కువ మంది అదే అడిగిన. 5 మంది టాప్ 5 నీకు నమ్మకం టాప్ 5 ఉన్న వాళ్ళు టాప్ 5 అందరూ వస్తారు. వాళ్ళందరూ కూడా అదే చెప్పాలంటే వాళ్ళందరూ కూడా చెప్పాలంటే చెప్తారు. చెప్పు. నిన్న చెప్పినా మర్చిపోయింది. చెప్పు ఒకసారి గుర్తు చేసి ప్లీజ్. నిన్నేం తీయాలి ఇప్పుడు చెప్పు. శ్రీ అన్న, శ్రీ అన్న 1, చిల్లన్న 2, విషన్న, 3, పెద్దంశి 4. వాళ్ళ లంజోడికి వేరే 5 పేర్లు ఉన్నాయి అంటే పేరు చెప్పండి. 4. ఇంకోటి ఇంకెవరన్నా మా బక్క నీ తమ్ముడు నీ పాషగాడు వాళ్ళ తమ్ముళ్ళుగా ఎవరైనా నీకు నిలబడేటోళ్ళు. నాకైతే మొత్తం అందరూ నిలబడతారు. అది ఉండదు అట్లా ఎవ్వరు పర్సనల్ వాళ్ళదే. మళ్ళీ నేను కూడా వేరే పేర్లు వస్తాం, మళ్ళీ మీతో కూడా ఫీల్ అవుతారు కావాల. అట్లేం లేదన్నా. వీళ్ళు చిన్న వంశీ దారా రారా. ఇది 5 పేర్లు నీకంటూ పంచపాండవులు 5 మంది ఎవరు వస్తారు? హర్ష, హర్ష, అట్లా వద్దు మజాక్ జస్ట్ గారు, బేబీ. చూసేటోళ్ళ ముంగల వాళ్ళ వాల్యూ తీయద్దు. నువ్వు చెప్పు, నిజాయితీ చెప్పు. 5 మంది ఎవరు లేరన్నా. ఇట్లా మాట్లాడద్దు వంశీ, చెప్పాలి. ఎవరికి ఫోన్ చేస్తావు? నీకు ఇప్పుడు ఏమైనా అయిందిరా? 5 మంది రావాలి, ఓడొస్తాడు అది చెప్పు. లేకపోతే మళ్ళీ నీ బద్దలు ఎగిరి రోజు ఎవరు రాడేడా, మళ్ళీ అది గుర్తెట్టుకో. కొట్లాటగా దేనికైనా రా, నీ ఆపద ఉందిరా నీకు. పైసలు కాదురా బాబు, నీకు 5 మంది వీళ్ళు నా కోసం ఉన్నారు, నా కోసం వస్తారు అనేది ఉంటది కదా. ఇంతమంది చెప్తారు కదా. ఫోన్ చేస్తా, కొట్లాట అవసరం ఫోన్ చేస్తా. యూనివర్సల్ గా ఏదైనా సరే చెప్పు. చెప్పురా. శ్రీ అన్న 1, ఇంకోటి మన దాసుడు లేడుగా పాపం. ఇల్లు ఉన్నలే ఇప్పుడు ఈ బిల్డింగ్ 2 బిల్డింగ్లు ఉన్నారు మాత్రం. ఈ 2 బిల్డింగ్లు ఉన్నారు. శ్రీ అన్న, దాని తర్వాతకి నాగాడు. డౌట్ మొత్తం డౌట్ చెప్తా అంటే మైండ్ తో చెప్తాను, మనసుతో చెప్తలేడు. మైండ్ తో చెప్పకు. అట్లా ఏం లేదు. శ్రీ అన్న రీసెంట్ 2 వస్తారు. ఏ అవసరం పెద్దవాళ్ళు టీమ్మేట్ రావడం వస్తారో ఖచ్చితంగా రావాలి. ఇద్దరు వస్తారు, ఫిక్స్. అందరికి వస్తారు, అందరికి వస్తారు ఫిక్స్. ఇంకా ఇంకెవరున్నారు? చిల్లండి వస్తాడు. చిల్లు 3 అట్లా చెప్పాలి. ఇంకా నాగాడు కూడా వస్తాడు. నాగాడు 4. అప్పుడప్పుడు కాదు ఇక నీకు వస్తారు. 4 నెంబర్ ఉందా? 4 నెంబరా? 4 నాగాడు. ఎట్రా నాగా 5 లాస్ట్ అది నేను పేరు చెప్పాను పట్టుకో. అడుగుతున్నాం జిన్ను, రైట్. అది క్లారిటీ. నాకేమైనా అయితే నిలబడతారు అనేది ఈ వీనికి. పెద్ద వంశీకి నాకు ఎవ్వరు రాడు, నాకు నేనే. అట్లొద్దు. మీరేందన్నా నా ఒపీనియన్ మీరు చెప్పేది, నా ఇష్టం. అది నేను ఎవరు చెప్పను ఫస్ట్ రమ్మని చెప్పను కాదు. ఇట్లా అంటే మన టీమ్ లో కూడా ఇంతమందికి నమ్మకం కలగాలి కదా, మా కోసం వస్తారని. నాకు ఎవరి మీద లేదు నమ్మకం. చెప్పు 1 నుంచి 5. ఒక్కళ్ళు కాదు, ఎవరు లేరు. సీరియస్ చెప్తాను, ఎవరు రారు నీకోసం. నాకు నేనే. నీకోసం ఎవరు రారు. ఏమైనా నాట్ యాక్సెప్టెడ్. ఇది చెప్పాలి ఖచ్చితంగా. నువ్వేంది అది చెప్పేది, మీరు ఎందుకు ఫోర్స్ చేస్తారు? నా హార్ట్ కది. మళ్ళా నీ ఎప్పుడో తీసుకుపోయినా మామ రా మామ అని. నువ్వే అక్కడ నేను రాలే.
అరే అన్నగారా చెప్తాంటవా ఆ మనిషి పోయే కాడికి శ్రీమా ఉన్నాడు, నేను రాలేను. అది వేరే పర్సన్స్ రాలేము. ఈ పర్సనల్స్ కూడా నేను రాలేను బాబు. మేము ఆడికి పోం, మాదే మూతలు చెప్పు చెప్పాలి ఖచ్చితంగా. ఇప్పుడు నా కోసం వచ్చేటోళ్ళు ఇది కూడా ఫస్ట్ అది వస్తుంది. అది కాకుండా అంటే వాడు ఇక నాకు అది first one one, two, three, fix four. అనుకో ఇక అది. 1 2 3 4 వాడు అంటే ఇది లేకపోతే ఫస్ట్ ఆడు. ఎవడు ఇప్పుడు దీన్ని అంటే మళ్ళీ పేర్లే, నైట్ పేర్లే పేరు చెప్పు. అయిపోతుంది నాగాడు. ఒకటి ఇక పోరలు బచ్చ పోరలు చెప్పు వాళ్ళ పేర్లైనా చెప్పాలి. గాడు శివగాడు హైదరాబాద్ శివాడు రాముగాడు నలుగురు. ఇంకొక ఐదుగురు అగో అది కూడా దాని పేరు నైని అదే ఫస్ట్ 5 మంది వీనికి నాకా? నీకు సరే ఇప్పుడు నాకు కూడా అవసరం పడుతుంది ఎవరైనా సరే. అయిపోయింది నాకు కూడా అవసరం పడుతుంది. మ్యాచ్ రోజ్ 3 అని ఇంటాడు. నా కోసం వైన్ షాప్ ఓనర్ కూడా చెప్పింటాడు. నా కోసం నిలబడతారు అన్నోళ్ళు చెప్పాలా? ఖచ్చితంగా ఎవరు నిలబడతారు అంటే నా కోసం అంటే ఇప్పటిదాకా ఎప్పుడు అవసరం రాలే కాబట్టి ఎప్పుడైనా ఫర్దర్ వచ్చినా సేమ్ ఫీలింగ్ చెప్పుకుంటున్నా కాబట్టి చెప్తున్నా. రిషి తర్వాత వీడు శ్రీగారు సరే 2 నెంబర్ శ్రీగాంత్ తీసుకో. 3వ నెంబర్ చిల్గాడు వస్తాడు. ముగ్గురు అయిపోయినా. 4 అజిత్ మామ మూతలు ముగ్గురు 4 జిన్ను బై 4 జిన్సిస్ వస్తుందని నమ్మకం ఉంది. 4 నెంబర్ 5 9 వీల్ నాకు నమ్మకం ఉంది. అంటే ఏం చెప్తుంది తెలుసా, నాకు వీడియో అవసరం ఉంటే ఆ రిషి ఆ శ్రీ ఆ చిల్గాడు జిన్ను వీళ్ళ నేను తరా అట్లుంది. నేను చెప్పింది ఆన్సర్. నేను నిజాయితీగానే చెప్పిన, అబద్ధం ఏం చెప్పాలి. నిజాయితీగానే చెప్పిన, అబద్ధం ఏం చెప్పాలి. అంటే ఇగో నేను చెప్తా, అందరు మొగోళ్ళు కాదు, ఒక టైంలో ఆడవాళ్ళు కూడా స్టాండ్ ఇస్తారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన దాంట్లో నాకు వీళ్ళిద్దరు అనిపిస్తారు అని నేను చెప్తున్నా. అంతకు చేయలేదు ఏదైనా ఉండాలి. నువ్వు చెప్పిన పాయింట్ నా సపోర్టింగ్ అయితే ఫస్ట్ ఉంది అప్పుడప్పుడు సోమ, తర్వాత కొంచెం పంచులు ఎప్పుడానికి నాకు పవర్ స్టార్ ఫస్ట్ వాడికి నా మనసంతా వాడే. అరే మంచి కంటెంట్. ఎలాంటి రోజులు అయినా పడేసేది వాడే. ఏదైనా నేను చేయలేను మాట్లాడు ఏదైనా ఓకే. అడుగుదామా? అట్లా అడుగు. లాస్ట్ లో మళ్ళీ వీడియో వేసుకొని యూట్యూబ్ లో వేసుకుంటాడు. ఎస్ఆర్ టీం మొత్తంకే పెద్ద మనిషి నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తా. శంషాబాద్ శివకృష్ణ నీకు కూడా ఒక 5 మంది వస్తారు, పంచపాండాలు ఉన్నారంటే ఎవరి పేర్లు చెప్తాం. మన టీం ఓన్లీ మన బిల్డింగ్. నా బలాన్ని ఎప్పుడు వరకు చెప్పుకోను నేను. నా బలాన్ని నేను చెప్పుకున్నాను అనుకో బయట లీక్ అవుతుంది. ఏం కాదు ధైర్యం. అందుకే ఆ ధైర్యం ఆ టైం వచ్చినప్పుడు ఎవరు చేస్తామో తర్వాత విషయంలే కానీ నా మన టీం వరకు అదే చెప్తున్నా. నా బలాన్ని నేను ఎవరితో షేర్ చేసుకున్నాను. కానీ నా బలాన్ని షేర్ చేసుకుంటే మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్తున్నా వాళ్ళ కోసం చెప్పాలి. ఎవరి బలాన్ని ఎవరు చెప్పొద్దు. ఎందుకంటే ఒకవేళ నువ్వు చెప్పినావు అనుకో నీ బలం తక్కువైపోతుంది, తక్కువ చేస్తారు పక్కోళ్ళు. అందుకే ఎవరు చెప్పొద్దు. నువ్వు ఎప్పుడు ఇదే చెప్తావా? చెప్పమంటే చెప్పు ఏం కాదు చెప్పాలి ఖచ్చితంగా. ఏం అజిత్ అంతేనా అజిత్? కాదు నీ బలాన్ని నువ్వు ఎప్పుడైతే 10 మందికి చెప్పుకుంటావో ఆ బలాన్ని దొక్కేస్తారు. అప్పుడు ఏం లాభం? తొక్కరు. వాళ్ళు ఉన్నారనే ధైర్యం వేరేలకు ఉంటది. ఏమొద్దు, నేను ఎవరికి చెప్పవా 5 పేర్లు? అరే ఇంతమంది చెప్పారు, వాళ్ళందరూ చెప్పారు కదా. వీళ్ళంతా ఎందుకు చెప్పారు అంటే నేను ఫైనల్ గా చెప్తా చూడు. ఏంటంటే సపోర్ట్ కోసం చెప్పుండొచ్చేమో. ఏంటంటే నాకు కూడా బలం ఉంటాయి కదా చెప్పలే. ఒకేసారేమో అని బయట ఒకేయాలని చెప్తున్నారు ఇవన్నీ. ఎందుకని ఇప్పుడు మీరు అందరూ నార్మల్ గా అరే నేను ఇలా వీడియో చూస్తున్నా అంటే వాళ్ళ వీడియో ఎందుకు చూస్తున్నాను? ఒక పేరు కోసం చూస్తున్నాను. ఇది కూడా బ్రాండ్ కోసం యూజ్ చేసుకుంటారు. ఇదంతా ఫేక్. నేను చెప్తున్నా రియల్ ఇదే.
సరే నీకు ఎవరు కానీ వస్తారంటావు, లైక్ చేయండి నన్ను. ఎవరైనా వస్తారంటావు మనకు వస్తారు కావాలంటే. అందరికి ప్రతి ఒక్కరికి ఒక ఫీల్డ్ ఉన్నప్పుడు ఆ ఫీల్డ్ లో కూడా ఒకటి టచ్ ఉంటాడు వస్తాడు. సో మన టీంలో నీకంటూ 5 మంది పంచపాండవులు ఎవరు ఉన్నారు? నాకేమైనా అయినా నా కోసం వీళ్ళు ఉన్నారు లేదా దేనికైనా నీకు ఈ 5 మంది ఖచ్చితంగా ఉన్నారు అని ఉంటుంది కదా. 5 మంది ఎవరెవరు 1 నుంచి 5 దాకా చెప్పాలి. రిషాన్న, శ్రీ అన్న, నువ్వు, సోనాడు, నేను. నువ్వు కాదురా, నీకు ఇంకొక ఆప్షన్ అని. నీకంటే 5 మంది పంచపాండవులు 4 అయినరా. ఇంకొకటి బాయ్స్ ఆర్ గర్ల్స్? 5th వంశీ ఆడు, పెద్ద వంశీ.